శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ భక్తుల పూజలు అందుకోవడానికి బొజ్జగన్నపయ్య వాడవాడలా సిద్ధమవుతున్నాడు. పంచభక్ష భోజ్యాలను కుడుములు ఉండ్రాళ్ళు కడుపారా ఆరగించి మనసారా ఆశీర్వదించి నవరాత్రులు భక్తుల సేవలు పూజలు అందుకొని తదనంతరం తన తల్లి గంగమ్మ ఒడిలోకి చేరుకుంటాడు ముద్దుల గణపయ్య. ఆ పార్వతీ తనయుడు. దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయక చవితికి విగ్రహాల తయారీ ద్వారా వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఎక్కువగా రాజస్థానీలు బెంగాలీ వాసులు విఘ్నేశ్వర విగ్రహ తయారీలో సిద్ధహస్తులు. పండుగకు ఒక 6 నెలల ముందు నుండే కావలసిన ముడిసరుకు సరంజామ పలు ఆకారాల గణపతి అచ్చులు రంగులు లాంటివి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అయితే పర్యావరణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్ను తగ్గించి మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. చిన్న విగ్రహాలుగా కాకుండా భారీ మట్టి గణపతులను తయారు చేసి నవరాత్రుల అనంతరం ఎక్కడ ప్రతిష్ఠించారో అక్కడే నీళ్లతో నిమజ్జనం చేస్తారు. ఈసారి కర్నూలు నగరంలో 63 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని పండుగకు సిద్ధం చేస్తున్నారు కలకత్తా వాసులు. దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేస్తున్న ఈ విగ్రహానికి వాటర్ పెయింట్స్తో సుందరంగా కలర్ఫుల్గా సిద్ధం చేయడానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. ఎర్రమట్టి నల్లమట్టి కలయికతో సిద్ధం చేశారు. ఈ భారీ మట్టి విగ్రహ నిమజ్జనానికి 3 గంటల సమయం పడుతుందని తయారీదారుడు తెలియజేస్తున్నారు. మరిన్ని విషయాలు వారి ద్వారానే తెలుసుకుందాం. बनाया अभी 5 साल से बना रहा हूँ इधर से। और ये मिट्टी का गणपति है, इसमें मिट्टी का ही काम आता है पूरा। एक मिट्टी है, घास है, बाम्बू है, सुतली है और पेंट है, वाटर का पेंट है। और उधर से हम लोग 12 आदमी आया और हम एक काम कर रहे हैं, 30 साल से कर रहा हूँ ये काम। अभी एक काम छोड़ के एक काम हो जाएगा तो दूसरा मेरा गांव में जाके भी दुर्गा जी काली माता जी बनाना पड़ेगा, उधर बनाएंगे। उधर चल रहा है मेरा काम, उधर भी और इधर भी कर रहा है। और ये साल तो यही काम कर रहा है। इधर पीयूपी का कोई काम नहीं हो रहा है, इधर पीयूपी का कोई काम नहीं है। इधर पूरा मिट्टी का ही काम है, मिट्टी का ही बना रहा है। कितने दिन से बना रहा मिट्टी का? अरे इधर जो काम में आया 2 महीना 15 दिन से कर रहा हूँ। अभी 6 तारीख को ये पूरा कंप्लीट करना है। 6 तारीख में पूरा काम कंप्लीट कर देंगे। कितना खर्चा हो गया? इसमें खर्चा 10 लाख आ जाएगा। खर्चा पूरा 10 लाख का खर्चा है। कौन सा डिज़ाइन ये? दत्ता गुरु बोलते हैं इधर, दत्ता गुरु का मॉडल है ये। दत्ता गुरु का इस साल दत्ता गुरु का मॉडल है। ये विनायक भवन को कितना आदमी कर रहा है? ये 12 आदमी कर रहे हैं हम। हमारा जो टीम है 12 आदमी है हम लोग। मैं मेन हूँ। ये मेरा कारीगर है, मेरा मिस्त्री है इधर और मैं इधर का मेन हूँ। मिट्टी कहाँ से लेकर आया? मिट्टी इधर से कर्नूल का ही मिट्टी है, दूर से लेके आना पड़ता है। ये काला मिट्टी है और रेड मिट्टी है, इधर का ही बनाना पड़ता है। उसके ऊपर मिट्टी के ऊपर कपड़ा चढ़ाना पड़ता है, पूरा कपड़ा चढ़ा के उसको फिनिशिंग करना पड़ता है। उसके बाद कलर का काम चलता है। वो भी कल कपड़ा का काम ख़त्म हो गया। अभी అలాగే కర్నూలు నగరంలోనే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ వాడల గణపతి విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాల విగ్రహాలు. గణపతి విగ్రహం అంటే పార్వతీ తనయుడుగా, సిద్ధి బుద్ధి ప్రదాతగా,
రకరకాల సుబ్రహ్మణ్యం తో కూడినటువంటి అన్నదమ్ముల విగ్రహాలు, శివపార్వతుల తనయుడిగా ఉన్నటువంటి విగ్రహాలు, పలు రకాల విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నారు. నా పేరు హరికృష్ణ. మేము కర్నూలు వాసులమే. గత 25 సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాలు తయారు చేసి అమ్మడం వ్యాపారం చేస్తున్నాము. మా దగ్గర 5 అడుగుల నుంచి 15 అడుగుల వరకు వినాయకుని విగ్రహాలు లభిస్తున్నాయి. సరసమైన ధరలకి ఇస్తున్నాము. ఏమి వ్యాపారము ప్రతి సంవత్సరము పెరగడం ఉంది కానీ తగ్గడం లేదు. వ్యాపార పరంగా బాగానే జరుగుతుంది. మా దగ్గర వర్కర్స్ షోలాపూర్ నుంచి వస్తారు, పెయింటర్సు. కర్నూలులో మంచి విగ్రహాలు కానీ మంచి డిజైన్ కానీ వర్క్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ విగ్రహాలలో మా దగ్గర నంబర్ 1 కర్నూలులోనే. నా పేరు హరికృష్ణ. మాది చూశారుగా, ఎంతో అందంగా ముస్తాబవుతున్న గణపతులు. విఘ్నాలకు అధిపతి ఆవిర్భవించిన రోజు గణేష్ చతుర్థి. అయితే సామాజికంగా ఈ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వేల మందికి ఉపాధి దొరికి ఆకలి తీరుతుంది, బతుకు తెరువును చూపిస్తుంది. వాడవాడలా కొలువు తీర్చడం వలన సామూహిక పూజలు, యజ్ఞ యాగాదులు జరిగి లోక కళ్యాణం జరుగుతుంది. మనుషుల మధ్య సంఘీభావం, ఐక్యత, భక్తిభావం వెల్లివిరిసి ఆధ్యాత్మిక చింతనతో సమాజ బాధ్యతలను నెరవేర్చే సుగుణాలను నేర్పిస్తుంది ఈ గణేష్ పండుగ.